నాకు పెళ్ళయింది. మా ఆవిడ పుట్టింటికి వెళ్ళి నెల రోజుల తర్వాత వచ్చింది. ఎంతో ఎగ్జైటింగ్గా సెక్స్లో పాల్గొనబోతే అంగం గట్టిపడలేదు. ఎంత ట్రై చేసినా అంగం స్తంభించలేదు. అంతకుముందు సెక్స్లో బాగానే ఉండేవాళ్ళం. నేను హస్తప్రయోగం నా 14వ సంవత్సరం నుండే చేస్తున్నాను. ఇంత త్వరగా హస్తప్రయోగం మొదలుపెట్టడం వల్ల నాలో సెక్స్ నరాలు పనితీరు దెబ్బతిందేమోనని అనుకుంటున్నాను. నిజమేనంటారా? ఇప్పటికీ వారం రోజులు అయింది. నన్ను ఏం చేయమంటారు? ఇది కేవలం ఒక రకమైన మైండ్ ట్యూన్ అవ్వట్లేదు. సెక్స్ విషయంలో మైండ్ ట్యూన్ అవ్వాలి. అంతవరకు సరిగ్గా సెక్స్ పడుకున్నాడు కదా, మరి కొద్ది రోజులు గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ వచ్చేటప్పుడు ఏంటంటే ఆయన మనసంతా అసలు ఏమో సెక్స్ మీద లేదు, ఆయన వేరే పని మీద లగ్నం అయిపోయింది. భార్య రాగానే మళ్ళీ మైండ్ ట్యూన్ అవ్వాలి. మైండ్ ట్యూన్ కాకపోయాడు కల్లా ఆయన చేయలేకపోయాడు. ఆ రోజు ఏదో అలసిపోయి ఉన్నాడో లేకపోతే మూడ్లు అసలు లేదు. ఆ తర్వాత నెక్స్ట్ డే ఎందుకు చేయలేకపోయాడంటే, అరే నాకేదో అయిపోయింది, ఏదో జరిగింది, నాకు ఎందుకు వీక్నెస్ ఏది వచ్చింది, అస్త్రం చేశాను దానివల్ల ఏందన్నమాట అని ఏదేదో అన్వయించుకున్నాడు. ఫస్ట్ డే ఏమో ఆ మనసు ట్యూన్ అయ్యలేదు, అలసిపోయి ఉన్నాడో ఏదో సంథింగ్, దానివల్ల మూడ్ లేక చేయలేకపోయాడు. రెండో రోజు చేయగలడు, కానీ రెండో రోజుకి ఏంటైపోయింది, ఈ ఫస్ట్ డే ఫెయిల్యూరు రెండో రోజుకి ఫెయిల్యూర్ కానైపోయింది. నేను మనసు పనిచేస్తుంది మొదటి రోజు నుంచి రెండో రోజు దాకా నాకేమైంది అని. ఆ ఆలోచన ఎప్పుడైతే మనసులో ఎప్పుడైనా ఆందోళన ఉంటే, ఇది ఆందోళనే కదా, నాకేమైంది, ఎందుకు చేయలేకపోయాను, నేను ఎంత బాగా చేసేవాను కదా, నాకేమైంది, ఈ ఆందోళన రెండో రోజు కూడా ఫెయిల్ అయ్యి చేసింది. మళ్ళీ మూడో రోజుకి వెళ్ళా మళ్ళీ అయ్యో 2 రోజులు ఫెయిల్ అయిపోయానే, నాకేదో అయిపోయింది, ఇంకా అది ప్యానిక్ అయ్యాడు. ఎప్పుడైనా సెక్స్ విషయంలో ఏమాంత భయం ఉన్నా, కంగారు ఉన్నా, గాభరా ఉన్నా, ఆందోళన ఉన్నా ఫెయిల్యూర్ వచ్చి తీరుతుంది. ఎందుకంటే తెలియనిటువంటి స్ట్రెస్ ఎప్పుడు కూడా సెక్స్ని దెబ్బ కొడుతుంది. తెలియని ఒక యాంగ్జైటీ సెక్స్ దెబ్బ కొడుతుంది. సింపథటిక్ నర్వస్ సిస్టమ్ యాక్షన్లోకి వచ్చేస్తుంది. రక్తాన్ని వ్యాకోచించకుండా అడ్డుపడుతుంది. అంతే దర్శాలు ఇంకా అనుభవం గట్టిపడదు. అంతే దీనికి కావాల్సింటే మనసు ప్రశాంతం ఉంచి నాకేం అవ్వలేదు, ఐఆమ్ ఓకే అనుకుని ఆ భయం లేకుండా ఉంటే చక్కగా సెక్స్ పాల్గొంటారు. ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే ఆ కార్డు ఆయన యాంగ్జైటీ తగ్గడానికి ట్రాంక్యులైజర్ బిళ్ళలు రాస్తారు, అవి వేసుకుంటే నార్మల్ అయిపోతుంది. అంతకనికి ఏమీ లేదు, ఆయనకి ఏం అవ్వలేదు, అవ్వబోదు, దానికి భయం అవసరం లేదు. హస్తప్రయోగం మీద ఆలోచన అసలు అవసరం లేదు. హస్తప్రయోగం వల్ల ఎటువంటి నష్టం లేదు. నా వయసు 19 సంవత్సరాలు. నాకు తరచుగా నోట్లో చిన్న చిన్న పొక్కులు వస్తుంటాయి. నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అతనితో తరచూ పెదవులు 2 కలిపి ముద్దులు పెట్టుకుంటూ ఉంటాను. అంతకంటే ఇంకేమీ చేయను. ముద్దు నాకు ఎంతో థ్రిల్ని ఇస్తుంది. ఇది మానుకోలేకపోతున్నాను. ముద్దు పెట్టుకోవడం వల్లే నాకు నోట్లో పొక్కులు వస్తున్నాయా? ముద్దు పెట్టుకోవడం వల్ల వస్తుందంటే వచ్చి ఉండొచ్చు ఇక్కడ. అంటే ప్రతి వాళ్ళతో పెట్టుకుని ముద్దుకి అలా రాదు. అతను ముద్దులో ఏమైనా వైరస్ ఉండొచ్చు. హెర్పిస్ సింప్లెక్స్ అని వైరస్ ఒకటి ఉంటుంది. అలాగే మామూలు ఇతరత్ర కొన్ని వైరస్లు ఉంటాయి. ఈ వైరస్ మన నోట్లో పుక్కులు వస్తుంటాయి, చిన్న కురుపులు వస్తుంటాయి. వాటి చాలామంది నంజు పుక్కులు అంటారు, కొంతమంది ఆశ కురుపులు అంటుంటారు, ఆశ పెట్టాడని కురుపు వచ్చి అంటారు, కొంతమంది విటమిన్స్ తక్కువైపోయి వచ్చాయి, బీకామ్స్ తక్కువ వచ్చాయి అనుకుంటారు. ఇలాంటి రకరకాల ఎవరో అనుకుంటూ ఉంటారు. కానీ మన నోట్లో వచ్చే చిన్న నాలుగు మీద వచ్చేది కూడా వైరస్ ఇన్ఫెక్షన్ కారణం. వైరస్ ఇన్ఫెక్షన్ చాలా ఇవన్నీ పొక్కులు వచ్చేస్తాయి, నాలుగు మీద వచ్చేస్తుంటాయి. నేను అలాగే పెదాలు కూర్చుంటాయి. సాధారణ వచ్చేవన్నీ అవన్నీ వైరల్ వెసికిల్స్, మన చెమట పొక్కుల్లా వచ్చి అవి బయటపోయి చిన్న పొక్కులు, మన పెసరబద్దంతా పొక్కులు తయారవుతాయి. వీటిని అంటే యాప్టస్ అల్సర్స్ అంటాం. కొంతమంది అరుగుదల సరిగా లేక వచ్చింది అనుకుంటారు, కొంతమంది వేడి చేసి వచ్చింది అనుకుంటారు. ఇవన్నీ ఏది కాదండి, అవన్నీ కేవలం వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తాయి. ఈ వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చినప్పుడు కొంతమందికి కనబడిన వైరస్ మన నోట్లో ఉంటుంది. ఉండి ముద్దు పెట్టుకున్నప్పుడు నోట్లో కురుపులు లేకపోతే ఆ టైంలో ముద్దు పెట్టుకుంటే ఆ వైరస్ లోపల నుండి రెండో వాళ్ళకి సంక్రమిస్తుంది. రెండో వాళ్ళకి సంక్రమించి వాళ్ళకు కూడా రావడం అవకాశం ఉంది. ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ ఉందనుకోండి, ఉంటే గర్ల్ ఫ్రెండ్ కూడా రావచ్చు, గర్ల్ ఫ్రెండ్ ఉందనుకోండి బాయ్ ఫ్రెండ్ కూడా రావచ్చు. ఇవే ప్రమాదకరమైన మొత్తం కాదు, 80% ప్రమాదకరం కాదు. ఎంత వైరస్ ఇన్ఫెక్షన్స్ వల్ల వాళ్ళకు ఇమ్యూనిటీ ఉంటే రాదు. అసలు ఇమ్యూనిటీ లేని వాళ్ళకే అంత తేలిగా అటాక్ అవుతాయి. మనకి రకరకాలంటి వైరస్ మనకు చేరుతూ ఉంటాయి మన శరీరంలో.
ప్రతి వైరస్ మనకి ఏదో కురుపులు కలిగించేస్తాయి చేస్తాను కాదు. బాయ్ ఫ్రెండ్కి నోట్లో కురుపులు ఉన్నా ఆ ముద్దు పెట్టుకున్నా ఈమెకి రావాలని లేదు, అలా ఈమె నోట్లో ఉన్నా అతనికి రావాలని లేదు. ఎందుకని మన బాడీలో న్యాచురల్ కాబట్టి ఎదుర్కొనే శక్తి ఉంటుంది, ఇమ్యూనిటీ అంటే అంచేత రావాలని లేదు. దీనికి భయపడే సంవత్సరం ఒకవేళ మాటిమాటికి వస్తుంటే మాత్రం మరి దానికి తగ్గట్టుగా ఏ సెక్యులర్ అయినా కానీ అలాంటివి పిల్లలు డాక్టర్ సలహా మీద వేసుకుంటే అది తగ్గిపోతాయి. మళ్ళీ వచ్చినప్పుడు పడుకుంటూ ఉండేది, అంతేగాని దాని గురించి పెద్ద వరి పని లేదు. నోట్లో వచ్చి ఇవన్నీ మామూలు కురిపిలే విధి, అంతేగాని ముద్దు మానేసి పని లేదు. ముద్దుగానే ఉంచుకోవాలి, ముచ్చట తీర్చుకోవాలి చక్కగా. ఎందుకంటే ఆ ముద్దు అనేది ఒక చక్కని థ్రిల్ ఇస్తుంది, చక్కని ఆనందాన్ని ఇస్తుంది, హాయిని ఇస్తుంది, సుఖాన్ని ఇస్తుంది, సౌఖ్యాన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది. అంచేత ముద్దుని ఇప్పుడు ఏదో నోట్లో కురుపులు వస్తాయని ముద్దుని మానేసి పని లేదు. నా వయసు 24 సంవత్సరాలు, ఇంకా పెళ్లి కాలేదు, సెక్స్లో ఎవరితోనూ పాల్గొనలేదు, అయినా నాలో సెక్స్ బలహీనత వచ్చిందనిపిస్తోంది. నేను వయాగ్రా వాడవచ్చా? వయాగ్రా వాడితే నా బలహీనత తొలగిపోతుందా? 24 సంవత్సరాలు సెక్స్లో బలహీనత అంటే చాలా వరకు అలసట కారణం కావచ్చు, సైకలాజికల్ కూడా కావచ్చు. కొంతమంది లేని భయాలు పెట్టుకుంటారు, అపోహలు పెట్టుకుంటారు, దాంతో నేను అసభ్యం చేశాను అంటే నా సెక్స్ బలహీనత వస్తూ ఉంటారు. సైకలాజికల్ ఫీలింగ్ వల్ల కూడా సెక్స్లో వీక్ అయినట్లు అనిపిస్తుంది. ఒక రకమైన ఒక భయం, ఆ భయం వల్ల ఫీలింగ్ ఉంటుంది, అంతేగా నిజంగా సెక్స్ బలహీనత లేకపోవచ్చు. దీన్ని సైకలాజికల్ ఇంపార్టెన్సీ అంటమాట. అలా ఇప్పుడు 24 సంవత్సరాలంటే మరి 24 సంవత్సరాలు జనరల్గా అవ్వవలసిన అవసరం లేదు. కానీ కొంతమందికి హార్మోన్స్ తక్కువ అవుతాయి, టెస్టోస్టెరోన్ హార్మోన్ తక్కువ అయితే కూడా దానివల్ల కూడా బాగా తగ్గిపోతుంది. దానివల్ల కూడా కొంత సెక్షువల్ బలహీనత అనిపించవచ్చు. లేదా ప్రోలాక్టిన్ హార్మోన్ అనేది ఉంటుంది, అది ఎక్కువ పెరుగుతుంది, దానివల్ల కూడా సెక్స్ బలహీనత అనిపించవచ్చు. కొందరికి థైరాయిడ్ హార్మోన్ తగ్గిపోతే కూడా సెక్స్లో డౌన్ అవ్వచ్చు. ఈ రకంగా ఏదో ఒకటి ఉండొచ్చు, షుగర్ ఉండొచ్చు, లేదా కొలెస్ట్రాల్ చిన్నప్పటి నుంచి ఎక్కువ ఉండొచ్చు. కొలెస్ట్రాల్ కొంతమందికి వంశపరంగా వస్తుంది, వాడు చిన్నప్పుడు ఎక్కువ ఉంటుంది, అలా కొలెస్ట్రాల్ ఎక్కువ రక్తాలు సన్నడిపోయి దానివల్ల బలహీనవచ్చు. అది ఏదైనా అవ్వచ్చు. అంతే డాక్టర్ చూపించుకొని ఏది కారణం, టెస్టిన్ తగ్గిపోయిందా, ప్రోలాక్టిన్ హార్మోన్ పెరిగిందా, థైరాయిడ్ హార్మోన్ తగ్గిపోయిందా, లేకపోతే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందా, షుగర్ ఉందా, ఇంకోటి చూసి చికిత్స పొందాలి. లేదా లేనిపోయిన అనుమానాలు భయాల వల్ల సైకలాజికల్ ఇంపార్టెన్సీ వచ్చిందా, అంటే మానసిక నపుంసకత్వం ఉందా, అది చూడాలి, చూసి చేసుకోవాలి. అది జనరల్గా ఎందుకు డాక్టర్కి వెళ్ళి ఒకసారి చూపించుకుని టెస్టులు చేయించుకుని ఎలాగ చేస్తే నార్మల్ అయిపోతుంది. అంతేగాని నాకు బలహీనత ఉంది కానీ వయాగ్రా వాడేస్తాను అంటే నో, దట్ నాట్ కరెక్ట్. వయాగ్రా అనేది ఎప్పుడంటే కొంతమందికి పురుషాంగంలో ఒక ఎంజైమ్ పీడిఎఫ్ ఎంజైమ్ ఒకటి ఉంటుంది, అలాగే సైక్లిక్ గోనోసిన్ మోనోఫాస్ఫేట్ ఒక ఎంజైమ్ ఉంటుంది. సైక్లిక్ గోనోసిన్ మోనోఫాస్ఫేట్ ఎంజైమ్ పురుషాంగంలో రక్తనాళాలను వ్యాకోచింపజేసి రక్తం బాగా లోపలికి వెళ్ళి అంగం దృఢంగా తయారీలోకి తోడ్పడుతుంది, స్ట్రాంగ్ అవడానికి, కడ్డీలాగా అవడానికి. పీడిఎఫ్ ఎంజైమ్ ఏం చేస్తుందంటే ఈ సైక్లిక్ గోనోసిన్ మోనోఫాస్ఫేట్ యాక్షన్ దెబ్బ కొడుతుంది, అలాగే రక్తనాళాలు వ్యాకోచించకుండా దెబ్బ కొడుతుంది, దెబ్బ కొట్టి అంగం గట్టిపడడం చేస్తుంది. ఇప్పుడు వయాగ్రాను బిల్డింగ్ చేస్తాంటే ఈ పీడిఎఫ్ అనే ఎంజైమ్ని అడగొట్టి రక్తనాళాలు చక్కగా చేస్తాయన్నమాట. రక్తనాళాలు చక్కగా రక్తం లోపల రిలేటివ్ తోడ్పడతాయి. ఆ రంగం ఉపయోగపడుతుంది. అంతేకాని సైకలాజికల్గా ఉంటేను ఇతర కొలెస్ట్రాల్ నష్టం జరుగుతుంటేను దానివల్ల వయాగ్రా పనిచేయదు. అంతే వయాగ్రానే వాడేసి అంటే వయాగ్రా వాడేది కొన్ని సందర్భాల్లోనే కొన్నిట్లోనే పనిచేస్తుంది, కానీ అన్నిట్లోనూ వయాగ్రా పనిచేయదు. దానికి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఆ లిమిటేషన్ ప్రకారంగానే ఆ పరిస్థితుల్లోనే వయాగ్రా పనిచేస్తాం. కానీ ఇప్పుడు నేను నాకు 24 ఏళ్ళు నాకు సెక్స్ లేదు కదా, ఇప్పుడు వయాగ్రా వాడేద్దాం అంటే అది కరెక్ట్ కాదు. సెక్స్ భంగిమలు కొన్ని నార్మల్ అబ్నార్మల్ అంటే అబ్నార్మల్ అనేది లేదు ఆ మామూలుగా. కానీ కొన్ని సెక్స్ భంగిమలు ఏంటంటే మరి యానల్ ఇంటర్కోర్స్ చేస్తారు. యానల్ ఇంటర్కోర్స్ కొద్దిగా డీవియేషనే. అలాగే ఇతరత్వ కూడా కొన్ని డీవియేషన్స్ ఉంటాయి, ఉన్నదానికంటే డిఫరెంట్గా ఉండి అది ఉన్నప్పుడు మాత్రం అలాగ అనుకోవాల్సి వస్తుంది. కానీ జనరల్గా మాత్రం సెక్స్ భంగిమలు మాత్రం కొన్ని నార్మల్ అబ్నార్మల్ లేవు. కానీ సెక్స్ భంగిమలు కాదు, కానీ సెక్స్లో వైపరీత్యాలు ఉంటాయి. ఎలా అంటే
కొంతమంది జంతువులతో ఇంటర్కోర్స్ చేస్తారు, పశువులతో ఇంటర్కోర్స్ చేస్తారు. అది సెక్స్ భంగం అనుకోవాలా లేదా సెక్స్ చేయడం అనుకోవాలో చూసాడు. పశువులతో జంతువులు చేసే ఉంటుందన్నమాట, జూఫిలియా అంటాం, అది మరి అబ్నార్మలే కదా. అలాగే కొంతమంది పిల్లలతో చేస్తుంటారు, పెద్దవాళ్ళు పిల్లలతో సెక్స్ ఏం చేస్తారు, అది అబ్నార్మలే కదా. అలాగే కొంతమంది ఇంకా ఎంత ఘోరం అంటే చనిపోయిన వాళ్ళతో కూడా సెక్స్ చేసే మనుషులు ఉన్నారు. అలాగే శాడిస్టులు ఉంటారు, వాళ్ళు నానా హింస పెట్టి వాళ్ళు బాధపడుతుంటే సెక్స్ చేసి ఆనందిస్తుంటారు, వాళ్ళు సెక్స్ చేసి బాధ. ఇవన్నీ కూడా డీవియేషన్స్ సెక్స్ అంటాం. కానీ సెక్స్ భంగిమలో మాత్రం కొన్ని నార్మల్ అబ్నార్మల్ లేవు. వాళ్ళిద్దరికీ అనుకూలంగా ఏది ఉంటే, ఏ భంగిమ అనుకూలంగా ఉంటే నార్మలే, భంగిమ అనుకూలంగా ఉంటే. అలా కాకుండా ఇంతవరకు మనం చెప్పినట్టుగా ఒక పశువులతో చేసిన, లేకపోతే చనిపిల్లలతో చేసిన, లేకపోతే చిన్నపిల్లలతో చేసిన, ఇవన్నీ మాత్రం డీవియేషన్ సెక్స్ అంటే సెక్స్లో వైపరీత్యాలు. అవి మాత్రం సెక్స్ భంగిమల కింద రావు. ఈ సెక్స్లో మాత్రం భంగిమలు మాత్రం ఇద్దరికి అనుకూలం వంటి దాంట్లో వాళ్ళు ఆనందం పొందుతుంటే దట్ నార్మల్ కింద లెక్క. టీనేజ్ పూర్తి అంటే 19-20 ఏళ్ళు చెడుకల్లా అసలు స్త్రీ శరీరం టోటల్లీ డిఫరెంట్. ఏది నిర్మాణంలో ఇప్పుడు మనం పెల్విస్ అంటాం, ఆ పెల్విస్ తీసుకున్నట్లయితే అంటే బస్తెముకలు వెనకాతల కొంత ఫ్లాట్గా వైడ్గా ఉంటుంది, మగవాడికి అలా ఉండదు. మన పెల్విక్ బోన్ తీసుకున్నట్లయితే వెనకాతల కొద్ది ఇలా ఉంటే అలా ఉంటుంది వైడ్గా. ఆ వైడ్గా ఉన్నప్పుడు మరి అక్కడ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. అది కాకుండా స్త్రీలలో కొన్ని ప్లేసెస్లో కొన్ని ఏరియాస్లో ఫ్యాట్ ఎక్కువ డిపాజిట్, దాంట్లో ఒకటి బటక్. అందుకనే బటక్స్ కొందరికి చాట్ అంత ఉంటాయి, చిన్న చాట్ అంతా. మగవాడికి ఉండవు, ఆడవాళ్ళకి ఉంటాయి. ఆడవాళ్ళకి చాలా వెయిట్గా, ఎందుకు ఉన్న కారణం ఏంటి, ఒకటి పెల్విస్ బస్తెముక నిర్మాణం. ఇలా మగవాడికి ఎలా ఉన్నట్టయితే ఆడవాళ్ళకి అలా ఉంటుంది, ఉండేగా అంత ఫ్యాట్. అందుకే పైగా ఆడవాళ్ళు కొవ్వు ఎక్కువ జరుగుతుంది, నిర్మాణం తేడా అంటే కల్లా ఉంది. అలాగే మగవాడికి ఆ పెల్విక్ బోను మధ్యలో ఓపెనింగు ఇలా ఊరికి ఉంటే ఆడవాడికి ఇంత వెయిట్గా ఉంటుంది, అలా ఉంటుంది. అది నిర్మాణంలో తప్ప ఇంకేసి అంటే శారీరక నిర్మాణంలోనే తేడా తప్ప ఇంకేం కాదు. అంటే బటక్స్ ఎక్కువ ఉన్న బటక్స్లో కొవ్వు ఎక్కువ ఉన్న కారణం మాత్రం ఆ నిర్మాణం వల్ల ఆ కొవ్వు ఎక్కువ జరుగుతుంది. అది కాకుండా వాళ్ళలో ఉండే ఈస్ట్రోజన్ హార్మోన్ ఆ ఏరియాలో ఎక్కువ కొవ్వు చేరేట్లుగా తోడ్పడుతుంది. నా వయసు 22 సంవత్సరాలు. క్లైటోరిస్ని ఎంత తడిమినా తెలియడం లేదు. దాన్ని బట్టి నా క్లైటోరిస్ చాలా చిన్నదనే నిర్ణయానికి వచ్చాను. అలాగే నా యోని రంధ్రానికి 2 వైపులా ఉండే యోని పెదవులు చాలా చిన్నవిగా ఉన్నాయి. ఇలా క్లైటోరిస్ యోని పెదవులు చిన్నవిగా ఉంటే పెళ్ళైన తర్వాత నేను సెక్స్లో సుఖాన్ని పొందలేనని భయంగా ఉంది. నా క్లైటోరిస్ యోని పెదవులు పెద్దవిగా పెరగడానికి మార్గం చెప్పండి. ఇది జనరల్గా ఆడపిల్లకి 14-15 సంవత్సరాలు తిరగాల క్లైటోరిస్ కానివ్వండి, లేకపోతే యోని పెదవులు కానీ మామూలుగా వచ్చేస్తాయి. 18 ఏళ్ళు తిరగాల మామూలుగా వచ్చేస్తుంది. మరి ఆ వయసు రాయలేదు. ఆ వయసు జనరల్గా 17-18 ఇయర్స్ వచ్చేకల్లా క్లైటోరిస్ నార్మల్ సైజ్ వచ్చేస్తుంది. క్లైటోరిస్ మొత్తం కళ్ళకి కనబడదు కదా, చేతికి కొద్దిగా తగులుతుంది. అది కూడా దాన్ని జాగ్రత్తగా పాయింట్ నేర్చుకోవాలి. అది ఏమవుతుందంటే పైన చర్మం ముడతల మధ్య అది ఉంటుంది, చిన్న బఠానీ గింజ అంత ఉంటుంది. మనసు పడి రొమాంటిక్ ఫీలింగ్స్తో దాన్ని టచ్ చేసి స్టిమ్యులేట్ చేస్తేనే అది పెద్ద అవుతుంది. రొమాంటిక్ ఫీలింగ్స్ లేకుండా ఊరికి నేను మెకానికల్గా దాన్ని ఎలా అంటుంటే రాదు. మనసులో ఫీలింగ్స్ కలగాలి. మనసులో అసలు ఆలోచన లేకుండా రొమాంటిక్గా వైబ్రేట్ కాకుండా కేవలం పెడితే ఎక్కడ ఎందుకు వస్తుంది, రాదు. అందుకని ఆవిడకి అది కాకుండా అదేదో భయంగా ఏంటి లేదేంటి నాకు లేదేంటి నా లేదంటే ఆ భయం వల్ల సక్సెస్లు స్పందన లేకుండా అయిపోతుంది. అంచేత అదే కాదు ఆవిడకంటే. అలాగే ఏనిపోతే చిన్న ఆవిడ అనుకుంటుంది. అంటే డాక్టర్ దగ్గర చూపించి నిజంగా జనరల్గా ఏముండదండి, చిన్న మామూలుగా ఆవిడ అంటే తనకి ఏది కరెక్ట్ ఏది కాదు తెలియక అలా అనుకుంటుంది. కానీ ఆమె అది కాదు, ఆవిడకి అంత డౌట్ ఉంటే ఒకసారి డాక్టర్ దగ్గర చూపించుకునేది. యోని పెదవులు మామూలుగానే ఉంటాయి, క్లైటోరిస్ నార్మల్గా ఉంటుంది. మానసికంగా సెక్స్కి కొద్దిగా స్పందించే గుణాన్ని కలిగి ఉంటే తేలిగ్గా అన్నీ అయిపోతాయి, అంతకనే లేదు. అంచేత క్లైటోరిస్ చిన్నది, చిన్న భయం అనవసరం. ఇంకా ఆ ఫీలింగ్ ఉంటే మాత్రం ఆ ఫీలింగ్ పెంచుకోకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏమై ఓకే నాకున్నది కరెక్ట్గా ఉన్నాయా లేదా అని కనుక్కుంటే సరిపోతుంది. ఇది పూర్తి అపోహే. చాలామంది ఏమనుకుంటారంటే మెన్సెస్ రక్తం ఎక్కువ పోతుంది, చెడు రక్తం పోతుంది, బాగా ఎంతో చెడు రక్తం ఉంది, గర్భాశయంలో పేరుకుని పోయింది అనుకుంటారు. ఏమీ కాదు.
మన శరీరంలో నిరంతరం ఏ రక్తం తిరుగుతుంటుందో అదే రక్తం ఆ సమయంలో బయటకు వస్తుంది. ఇప్పుడు చేయి తెగితే ఇలా తెగించి రక్తం కారింది. ఇక్కడ అయితే చేయి తెగ్గానే తెగించి రక్తం ఎలా కారిందో ఆ రంగానే యుట్రస్లో అంటే గర్భాశయంలో అక్కడ ఎండోమెట్రియం పొర ఒకటి ఉంటుంది. అది దేనికంటే ఒక పురుషుని వీర్యకణం స్త్రీ బీజకణం రెండు కలిస్తే ఒక చిన్న పిన్నంగా రూపొందుతుంది కదా, అది వచ్చి గర్భాశయంలో అక్కడ ఎదగాలి. దానికోసం ఒక గ్రౌండ్ ఉంటుంది, అంటే ఒక పొర, ఆ పొర ఎండోమెట్రియం అంటాం. ఆ ఎండోమెట్రియం చక్కగా బతికుండడం కోసమని యుట్రస్లోంచి రక్తనాళాలు దాని రక్తం అందిస్తుంటాయి. మరి పొరకు రక్తం రావాలి, రక్తం ఉంటే మా శరీరంలో ఏ కణం బతుకున్నా రక్తం కలిసాయి కదా, ఆ పొరకి ఎండోమెట్రియం పొరకి రక్తం సరఫరా అవుతూ ఉంటుంది. గర్భం రాలేదనుకోండి, రాకపోతే నెలఏడుకలు ఏమవుతుంది, అంత సైక్లిక్ చేంజెస్ కదా అంతా, అప్పుడు రక్తనాళాలు ముడుచుకుపోతాయి, కట్టయిపోయినట్టయిపోతాయి. కట్టయిపోయినట్టయితే ఎండోమెట్రియం పొర గర్భాశయం నుంచి సెపరేట్ అయిపోతుంది. సెపరేట్ ఇవి రక్తనాళాలు పూర్తిగా ముడుచుకోవు, సగమే ముడుచుకుంటాయి, ఇంకా విచ్చుకునే ఉంటాయి. అంచేత ఈ రక్తనాళాల నుంచి రక్తం కారుతూ ఉంటుంది. అదే మెన్సెస్. సగం మూసిపోయే రక్తనాళాల నుంచి రక్తం కారుతుంటుంది, అది మెన్సెస్ బ్లడ్ లాగా బయటకు వస్తుంది. అంతే. అంటే ఒక 2-3 నిమిషాలకు ముందు గర్భాశయంలో ఏ రక్తం కారిందో అది బయటకు వచ్చింది మెన్సెస్ బ్లడ్ కింద. అంతేగాని చెడు రక్తం ఎక్కడో ఉండి లోపల కొండలో నీళ్లు ఉన్నట్లుగా ఆ చెడు రక్తం అక్కడేం ఉండదు. అది తెలియకనుకోవడం, ఏమాత్రం ఎనాటమీ ఫిజియాలజీ తెలియకపోవడం వల్ల అనుకోవడం తప్ప మెన్సెస్ బ్లడ్ అంటే బహిష్టు రక్తం ఏమాత్రం చెడు రక్తం కాదు. కొంతమంది బ్లీడింగ్ అయిపోతుంటే నా శరీరంలో ఎంత చెడు రక్తం ఉందో అంత బయటికి పోతుంది సంతోషిస్తారు. అది ఏమాత్రం తెలియక మూర్ఖత్వంలో అనుకోవడం తప్ప ఇంకేం కాదు. అలా పోవడానికి వీల్లేదు. అసలు మామూలుగా మెన్సెస్ బ్లడ్ ఎంతంటే 5 రోజులు కలిపి 50 cc నుంచి 150 cc మాత్రమే ఉండాలి. అంతకని ఎక్కువ పోకూడదు. అంతకని ఎక్కువ వీక్నెస్ వస్తుంది. అంచేత అంతకని పోకూడదు. కేవలం ఒక పావు గ్లాసు లేకపోతే ఒక అర గ్లాసు రక్తం మాత్రమే పోవాలి, మొత్తం 5 రోజులు కలిపి. వీడు చెడు రక్తం ఎక్కువనే పోతుంది అనుకుంటారు. చెడు రక్తం కాదు, మెన్సెస్లో బ్లడ్ చెడు రక్తం కాదు, మంచి రక్తమే. మంచి రక్తాన్ని ఎప్పుడు పోగొట్టుకోకూడదు. అంటే మెన్సెస్లో బ్లడ్ పోతూ ఉంటే వెంటనే డాక్టర్ చూపించుకుని మందులు వాడి ఆ బ్లడ్ ఎక్కువ పోకుండా జాగ్రత్త పడాలి. పురుషుల్లో సప్రెస్ కణాల్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, వీర్యం పోతుంది. వీర్యం తప్పకుండా తేడా ఉంటుంది. ఆడవాళ్ళలో వీర్యం ఉండదు. మగవాళ్ళ వీర్యం అంటే వీర్య కణాలు ఉంటాయి, దాని వీర్య ద్రవం వేరుగా ఉంటుంది, అంత వేరుగా ఉంటుంది. అది వీర్యం వచ్చినప్పుడే ఆ ద్రవం స్మాల్ కాదు. స్త్రీలలో కూడా అంటే లైంగికపరమైన కళలు వచ్చినప్పుడు వాళ్ళలో కూడా యోని మార్గంలో ద్రవాలు ఎక్కువ పడతాయి. స్త్రీలలో ఒకటి తెలుసుకోవాలండి, ఏమాత్రంగా రొమాంటిక్గా వాళ్ళు ఒక రకమైన స్పందన కలిగితే యోని మార్గంలో ద్రవాలు ఊరుతాయి. అది మామూలుగా ఆలోచనల వల్ల కానివ్వండి, లేకపోతే సెక్స్లో పాల్గొన్నప్పుడు కానివ్వండి, ఎప్పుడు సరే ఎనీ ఎక్సైట్మెంట్ అలాగా కొన్ని మామూలుగా కూడా ద్రవాలు వస్తాయి. మామూలు కూడా యోని లోపల యోని మార్గం లోపల ఎప్పుడు ద్రవాలు ఊరుతూనే ఉంటాయి. మన నోట్లో లాలాజలం ఎలా తయారవుతుందో, లాలాజలం నోరు ఎండిపోతుంది కదా, ఆడగా యోని లోపల కూడా ద్రవాలు ఊరుతాయి, లేదా యోని ఎండిపోతుంది. మన నోరు ఎండిపోయింటే యోని కూడా ఎండిపోతుంది అని ఎప్పుడు ఉండేది. కానీ ఆ ద్రవాలే ఏవైతే మామూలుగా యోనిలో తడిని ఉంచుతాయో ఆ ద్రవాలే లైంగికపరమైన స్పందన కలిగినప్పుడు ఎక్కువ ఊరుతాయి. సప్రెస్ కళ్ళాలంటే నిద్రలో లైంగిక సెక్స్పరమైన కళలు కలిగినప్పుడు కూడా ఆ ద్రవాలే ఎక్కువ ఊరుతాయి. అంటే వీర్యం లాంటిది ఉండదు, కానీ అదే ద్రవం ఎక్కువ ఉంటుంది. మామూలుగా ఏది యోనిలో ఎప్పుడు నిరంతరం ఏ ద్రవం ఊరుతుందో ఆ ద్రవాలు ఎక్కువ అవుతాయి, ఎక్కువ ఉత్పత్తి అవుతాయి, బాగా వచ్చేస్తాయి. ఒక్కోసారి ఆ స్వప్నస్కలన తడిసిపోతుంది, వాళ్ళ లంగా తడిసిపోతుంది, అంత ద్రవాలు పడతాయి వాళ్ళకి. అంచేత అక్కడ వీర్యం అంటూ ఉండదు, కానీ ద్రవాలు మాత్రం ఉంటాయి. స్ఖలనం అంటూ ఉండదు, కానీ ఆ ద్రవాలు ఎక్కువ పడతాయి. నాకు హస్తప్రయోగం అలవాటు ఉంది. అది మానడం కోసమని ఒక చిన్న వైద్యుని సంప్రదించాను. అతను నా పురుషాంగం చూసి హస్తప్రయోగం వల్ల నరాలు కృషించిపోయాయని, పురుషాంగం సరిగా పెరగలేదని అన్నాడు. పురుషాంగానికి కరెంటు పెట్టాడు, ఏవో గుళికలు ఇచ్చాడు. హస్తప్రయోగం చాలా ప్రమాదకరం అన్నాడు. ఇప్పటికీ అతని దగ్గర చికిత్స కోసం ఎంతో ఖర్చు అయింది. నేను పెళ్లికి పనికి రాకుండా పోయానా? హస్తప్రయోగం వల్ల చాలా ఘోరం జరిగిందా? హస్తప్రయోగం వల్ల ఎటువంటి నష్టం లేదు. మోడర్న్ సైన్స్, ఆధునిక వైద్య విజ్ఞానం ఈ విషయంలో ఎన్నో పరిశీలన చేసి నిగ్గు తేల్చిన సత్యం, హస్తప్రయోగం చాలా ఆరోగ్యకరమైన పద్ధతి. హస్తప్రయోగం చేయకపోతేనే వాడిని ఆలోచించాలి, వాడు సరిగ్గా ఉన్నాడా లేదని.
హస్తప్రయోగం ఎన్నిసార్లు చేసినా ఎంత వీరైపోయినా ఏమీ అవ్వదు. ఈ పూర్వకాలం తెలియ కనుక్కునేవాళ్ళు ఏదో హస్తప్రయోగం చేస్తే చాలా వీర్యం అంటే చాలా విలువైందని, చాలా బలవర్ధకమైందని, మన తినే ఆహారంలోనే బలవర్ధక పదార్థం వీర్యంగా మారుతుందని, అతిసారవంత పదార్థం వీర్యంగా మారుతుందని అనుకునేవాళ్ళు ఆ రోజు. అది తెలియక ఆ రోజు సైన్స్ డెవలప్ కాల. ఇప్పుడు సైన్స్ వచ్చిందేంటి, ఎందుకు, ఏమిటి, ఎలా, ఆ రకంగా ఎప్పుడైతే దాని ఎన్లేచర్ పెట్టేసి వీర్యం ఉత్పత్తి ఎలా ఉంటుంది, ఎక్కడ ఉత్పత్తి అవుతుంది, ఎలా అవుతుంది, ఏ రంగం అవుతుంది, ఇవన్నీ ఆధునిక పరిశోధనలో తేలిపోయిన తర్వాత వీర్యం ఏమి లేదు, దానికి ఏమి విలువైంది కాదు, మామూలుగా గ్రంథుల్లోంచి తయారవుతుంది. నోట్లో లాలాజలం ఉత్పత్తి అవ్వదు, ఆ రంగం వీర్యం కూడా టెస్టికల్స్ నుంచి స్పెర్మటోజోవా, అలాగే శుక్రకోశాల నుంచి ద్రవం, ప్రోస్టేట్ నుంచి ద్రవం బయటకు వస్తుంది. అంతే, ఇది ఏమీ విలువైంది కాదు అని స్పష్టంగా తేల్చి చెప్పిన సత్యం. ఆ డాక్టర్ చిన్న డాక్టర్ అన్నాడు కదా, ఎవరు చిన్న డాక్టరు. అలాగే కాకుండా కొంతమంది ప్రాచీన వైద్యం వాళ్ళు ఉంటారు, వాళ్ళు మా శాస్త్రీయ గ్రంథాల్లో, మా శాస్త్ర గ్రంథాల్లో చెప్పారని చెప్పేసి వాళ్ళు అలాగే జనాల్ని చాలా భయపెడుతుంటారు. మా గ్రంథాల్లో రాసింది, మా పూర్వ గ్రంథాలు రాసింది. పూర్వ గ్రంథాలు అంటే ఆ రోజు వాళ్ళకి అవగాహన అంతే, అప్పుడు అవగాహన అంతే. అంతేగాని అప్పుడు విషయం ఇప్పుడు కూడా అంతే ఎలా కూర్చుంది? ఎప్పుడో పూర్వకాలం చెప్పిన విషయం నమ్ముతూ కూర్చుంటావా? ఎంత మారిపోయింది, సైన్స్ ఎంత డెవలప్ అయింది, జ్ఞానం ఎంత డెవలప్ అయింది. ఇంత విజ్ఞానం పెరిగే కూడా ఇంకా మా పాత గ్రంథాల్లో చెప్పారు, ఆ గ్రంథాల్లో చెప్పారని చెప్పి ఎవరైనా చెప్తే వాడు పెద్ద అజ్ఞాని. వాళ్ళు అన్నది హాలో కూడా. అయితే ఇలాంటి వాళ్ళకి తెలుసు ఏం కాదని, కానీ కేవలం ఎదుటి వాళ్ళ అజ్ఞానాన్ని ఆసరా చేసుకుని వాళ్ళని దోపిడీ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు సంపాదించడం బుద్ధి అంతే. ఇలాగ ఎవరైనా ఇప్పుడు ఆ డాక్టరు గుళికలు ఇచ్చాడు, లేకపోతే ఇంకో ఏదో ఇచ్చాడని చెప్తాడు సరే, ఇదంతా డబ్బుల కోసం చేసేది. వాళ్ళ గ్రంథాల్లో రాసున్నా సరే అది పనికి రాంది, అర్థం లేనిది, దాని విలువ లేనిది, అశాస్త్రీయమైనది. హస్తప్రయోగం తప్పు కాదు, వీనికి హస్తప్రయోగం భయం మనసులో సబ్కాన్షియస్గా హస్తప్రయోగం తప్పు అనేటువంటి భయం ఉండిపోయి అంగం సరిగ్గా గట్టిపట్టలేదు. హస్తప్రయోగం తప్పు కాదు, చేయగలిగి ఎన్నిసార్లు చేయొచ్చు, మనసు కలిసి చేయొచ్చు, ఏం పర్వాలా, ఏ రకంగా తప్పు కాదు. ఆయనకి అంగం గట్టిపడిపోవడం కారణం కేవలం భయం. ఆ భయం పోవడానికి సరైన డాక్టర్కి వెళ్ళి సరైన ట్రీట్మెంట్ పొందితే, కౌన్సిలింగ్ పొందితే, సైకోథెరపీ పొందితే విల్ బి ఆల్ రైట్. అంతకు నీకేం కాదు. మగవాళ్ళనే కాదు, అదేంటంటే వాళ్ళకి సంథింగ్ న్యూ అనేది మనం చూడాలి, కొత్త రుచులు కావాలనిపిస్తున్నమాట. అయితే ఆడవాళ్ళు ఎందుకు వెళ్ళరు, మగవాళ్ళు ఎందుకు చూస్తారు, ఆడవాళ్ళు ఎక్స్ట్రా మెల్లర్ కానీ చూడాలంటే ఆడవాళ్ళకి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి మన కల్చర్లో. అంచేత మనస్సులో ఆ ఫీలింగ్స్ ఉన్నా దాన్ని సప్రెస్ చేసుకుంటారు, దాన్ని పెరగనివారు. మగవాడికి స్వేచ్ఛ ఉంది కనుక వాడు ఆ కొత్త రుచుల కోసం తేలిగ్గా చాలా ఈజీగా టెంప్ట్ అయిపోతాడు. అంచేత పండగ నాడు పాత మొగుడేనా అన్నట్లుగా అక్కడేమో ఆడవాళ్ళ విషయం అయితే ఇక్కడ కూడా ఎప్పుడు ఏదైనా సంథింగ్ న్యూ అన్నట్లు ఉంటుందన్నమాట. నిజంగా వెరైటీలోనే కొంత థ్రిల్ ఉంటుంది, షూర్గా ఉంటుంది. వెరైటీగా అందరూ ఒకటేలా ఉండరు, వాళ్ళ డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళ అప్రోచ్ డిఫరెంట్. వాళ్ళకి కవించడం కానీ, కామపరంగా వాళ్ళని ప్రేరణ కలిగించడం కానీ తేడాగా ఉంటుంది. అంచేత ఆ కవ్వింపు, ఆ మైకం, ఆ కళల్లో మైకం అనేది మాత్రం ఒకవేళ ఆ వేసులు చూపిస్తే దాంట్లో ఎందుకు అది పైగా వేసుల దగ్గరికి ఎందుకు ఇంత ఇదిగా పెడతారంటే చాలా వరకు వేసులు ఏంటి కమర్షియల్. వాళ్ళకి డబ్బు కావాలి, వాడు మళ్ళీ రావాలి. రావాలంటే ఏం చేయాలి, వాడు ఒక రకమైన సెక్సీగా బిహేవ్ చేయాలి. ఆ సెక్స్గా బిహేవ్ చేస్తుంటే కల్లా భార్య బిహేవ్ చేయదు కలాగా. భార్య మామూలు రొటీన్గా ఉంటుంది. భార్య ఈ రకంగా టూ మచ్గా, ఓవర్గా, తెగింపుగా అలాగా భార్య చేయదు. భార్య చాలా పొలైట్గా, కల్చర్డ్గా అలా ఉంటుంది భార్యది. కానీ మగవాడు బేసిల్ పెడుతున్నాడు, వాడికి ఒక రకమైన ఎక్స్ట్రా థ్రిల్ అనమాట. ఎక్స్ట్రా థ్రిల్ బేసిల్ దగ్గర వాడు పొందుతాడు అనమాట. అందుకని ఎక్స్ట్రా మ్యారిటల్ దీంట్లో కాంట్రాక్ట్స్లో కూడా అటు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు పొందడం ఏంటంటే ఎప్పుడైతే సెక్స్ కోసమే అనిపించేప్పుడు బిహేవియర్ డిఫరెంట్గా ఉంటుంది, ప్రవర్తన తేడాగా ఉంటుంది. అది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ సెక్స్ కోసమే అనుకుంటే, అది భార్యాభర్తల మధ్య కూడా ఎప్పుడైతే సెక్స్ కోసమే వాళ్ళిద్దరూ కలిసి ఉంటే మాత్రం వాళ్ళ బిహేవియర్ తేడాగా ఉంటుంది. అంతే మగవాడు ఒక పేసి దగ్గర వెళ్ళాడంటే
వాడు సెక్స్ కోసమే వెళ్తాడు. అలాగే అమ్మాయి కూడా ఇతరుల సెక్స్ కోసమే, సంపాదన కోసమే మనసులో ఉంటుంది కనుక ఆవిడ సంథింగ్ ఎక్స్ట్రా చూపిస్తుంది అన్నమాట. అంచేత మగవాడు వేసిన దగ్గరికి ఎందుకు వెళతాడు అంటే ఏదో వాళ్ళు సెక్స్ ఎక్కువ ఉందని, ఆడదాళ్ళ తక్కువ ఉందని, వీళ్ళు ఎక్కువ ఉందని కాదు, సంథింగ్ ఎక్స్ట్రా. ఆ సంథింగ్ ఎక్స్ట్రా ఏంటంటే ఆ సెక్స్లో ఎక్స్ట్రా చూపించడం. మామూలు భార్య చూపించింది, వేసి చూపిస్తుంది. అలాగే భార్య దగ్గర వీడు చూపించలేని తుగువ వాడు వేసి దగ్గర చూపిస్తాడు. వేసి దగ్గర సెక్స్ కోసం ఇలాగా సెక్స్ కోసం ఉంటాడు కనుక అక్కడ వాళ్ళిద్దరి ఒక యాక్షన్స్ టోటల్లీ డిఫరెంట్. అంచేత మగవాడు వేసి దగ్గర వెళ్ళడం అనేది సైకాలజీ ఉంటుంది. నా వయసు 22 సంవత్సరాలు. ఈ మధ్య నా స్నేహితుడు ఒక అమ్మాయిని రూమ్కి తీసుకొచ్చాడు. ఆ అమ్మాయితో ఇద్దరం కండోమ్ పెట్టుకునే సెక్స్లో పాల్గొన్నాము. కానీ ఆమె సెక్స్లో పాల్గొన్నప్పుడు తనను గట్టిగా నొక్కేయమని, రొమ్ములకి ఒరిపిడి కలిగించమని, రొమ్ములను సూచించమని, చనుమలను కొరకమని కోరింది. సెక్స్లో ఎంతో ప్రేరణ కలిగించింది. అలాగే ఆమె చెప్పినట్లుగానే అన్నీ చేశాను. అంతా అయిన తర్వాత ఇప్పుడు మాకు భయం పట్టుకుంది. ఆమెకు హెచ్ఐవి ఉంటే రొమ్ములను సూచించడం ద్వారా, కొరకడం ద్వారా వ్యాధి సంక్రమించే ప్రమాదం ఉందా? అలా చూడండి, వాళ్ళు కండో వాడుకుని ఆమె రొమ్ములు కొరికినా, ముద్దులు పెట్టుకున్నా హెచ్ఐవి అవకాశం లేదు. ఎందుకంటే రొమ్ముల ద్వారా ఏమవుతుంది, కొరికింది మాత్రం ఏమైపోతుంది, లోపలికి వెళ్ళిపోతే ఏమంటే మా చుక్క రక్తం వెళ్ళిన మాత్రం ఏమి కొంప మునిపోతుంది, ఏమవుతుంది, పచ్చే వచ్చేది. అంచేత వాళ్ళు చేసిన పని వాళ్ళు మాత్రం రాదు. కానీ రిస్కీ బిహేవియర్ మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళ అమ్మాయి చాలా మంచి స్పీడ్లో ఉంది అమ్మాయి, అందుకని అందులో డిజర్వింగ్ ప్రెషర్. ఆ రొమ్ములు కొరుకుతుంటే దాంట్లో ఆవిడకి ఒక రకమైన థ్రిల్ కలుగుతుంది. అందుకే ఇలా చేయి, అలా చేయి చెప్పి చేయించింది. కానీ ఆవిడ ఒకవేళ బాగా మూడ్ బాగుందనుకోండి, ఈ కన్ను పాడు తీసుకురా కన్నులో చేసి గట్టిగా చేసిననుకోండి, చేశారనుకోండి ఆ మూడ్లో వీళ్ళకి ఒకవేళ అమ్మాయికి ఇచ్చే ఉంటే రావడానికి అవకాశం ఉంది. అంచేత ఎప్పుడు కూడా రిస్క్ బిహేవియర్ కరెక్ట్ కాదు. కానీ రొమ్ములు కొరకడం వల్ల, ముద్దులు పెట్టుకోవడం వల్ల, కోగిలించుకోవడం వల్ల మాత్రం హెచ్ఐవి రాదు, ఏ మాత్రం కాదు. మనకి మగవాడికి వాడు మగతనం ఎక్కడి నుంచి వస్తుంది, టెస్టోస్టిరోన్ మేల్ సెక్స్ హార్మోన్ ఉన్నప్పుడే వాడికి తగ్గ మగతనం ఉంటుంది. బీర్జాలు చక్కగా ఎదుగుతాయి, పురుషాంగం బాగా ఎదుగుతుంది. ఇది మెయిన్గా బ్రెయిన్లోంచి వచ్చే ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ యొక్క హార్మోన్స్, గొనాడోట్రోఫిక్ హార్మోన్స్ అంటాం. ఆ గొనాడోట్రోఫిక్ హార్మోన్స్ ఏం చేస్తాయి, గొనాడ్స్ అనే టెస్టిస్ స్టిమ్యులేట్ చేస్తాయి. అక్కడి నుంచి మగవాడి మొత్తం మగవాడి నేచర్ బాగా వస్తుంది, సెక్షువల్స్కి బాగా వస్తాయి, గడ్డాలు మిసాలు వస్తాయి, తర్వాత కండపుష్టి వస్తుంది, ఎముకలు స్ట్రాంగ్గా తయారవుతాయి, మ్యాన్లీ నేచర్ డెవలప్ అవుతుంది. ఇది మామూలంతా కూడా ఇది ఎంత కెమికల్ ప్రాసెస్, హార్మోనల్ ప్రాసెస్. కొంతమందికి మగవాళ్ళు మేము వెంట్రుకలు వస్తాయి. ఈ టెస్టోస్టిరోన్తో పాటు యాండ్రోజెన్స్ అనేవి కూడా తయారవుతాయి. ఆ సూపరానల్ గ్లాండ్ నుంచి అవి వస్తాయి యాండ్రోజెన్స్ అని. ఈ యాండ్రోజెన్స్ అనేవి ఏంటి, అవి కూడా మేల్ సెక్స్ హార్మోన్స్ లాంటివే. ఈ యాండ్రోజెన్స్ వల్ల ఎక్కువగా వెంట్రుకలు ఎక్కువ వస్తాయి. కొంతమందికి యాండ్రోజెన్స్ తక్కువ ఉంటాయి, లేదా యాండ్రోజెన్స్ యొక్క స్టిమ్యులేషన్ తక్కువ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే వెంట్రుకలు తగినంత రావు. కొంతమందికి ఒళ్ళంతా రోమాలే, ఛాతి మీద దట్టంగా వెంట్రుకలు, దట్టమైన గడ్డము, ఒళ్ళంతా ఉంటే కాళ్ళకి చేతులకి అంత బాగా దట్టంగా వెంట్రుకలు ఉంటాయి. అలా ఉన్నమంది అలా కొంత ఉండవు. కారణం అంటే ఆ యాండ్రోజెన్స్ రెండు తక్కువ ఉంటాయి. తక్కువ ఉండే కల్లా లేకపోతే అక్కడ స్టిమ్యులేషన్ చేసేవి కూడా తక్కువ ఉంటాయి, ప్రాక్టీస్. ఆ రిసెప్టార్స్ తక్కువ ఉంటాయి. రిసెప్టార్స్ తగిన తింటారు. రాకపోయినప్పటికీ వాళ్ళలో మగతనం ఫుల్గా ఉంటుంది, సెక్స్ సామర్థ్యం ఫుల్గా ఉంటుంది. వాడి సెక్స్ సామర్థ్యానికి ఒంటి మీద రోమాలు ఎక్కువడానికి తక్కువడానికి సంబంధం లేదు. అంచేత రోమాలు తక్కువగా ఉన్నప్పటికీ వాడు సెక్స్ సామర్థ్యం మారుగా ఉంటుంది. అంచేత మగవాడు ఒంటి మీద ఎక్కడో అక్కడక్కడక్కడ కొద్ది వెంట్రుకలు ఉంటేవాడు మగతనం తక్కువ ఉంది అనుకుంటే మాత్రం పొరపాటు. దాని ఒంటి మీద కాళ్ళకి చేతులకి ఉన్నంత మాత్రాన వాడికి ఉన్నట్లు కాదు, లేనట్లు కాదు.